హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అరటికాయ కర్రీ ఎలా తయారు చేస్తున్నామో చేసే విధానం చూడండి. ముందుగా మనం 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాము. మనం కొద్దిసేపు ఇది బాగా కలిపి పక్కన పెడదాం. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇంకా కొద్దిగా బాగా వేపుదాము. చూడండి ఫ్రెండ్స్, వేగుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన అరటికాయలు ఉన్నాయి కదా, ఇవి మనం ముందు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులోని ఉల్లిపాయ వేగింది కదా, టమాటా వేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఉల్లిపాయ వేగాల. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగితే దాని టేస్టే బాగుంటుంది కూర. ఏ కూర అయినా సరే కానీ ఉల్లిపాయ టమాటా వేగిన తర్వాత, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమాటా వేయండి. తర్వాత టమాటా కూడా కొద్దిసేపు వేగితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అరటికాయలు వేసుకోవచ్చు. చూసారా, అందులో ఉల్లిపాయ ఏం కనిపించట్లేదు కదా, టమాటా కలరు. తర్వాత అరటికాయ, ఈ 2 గ్రీను చాలా బాగా కనబడుతుంది కదా. టమాటా రెడ్, అరటికాయ వైట్, గ్రీన్ పచ్చిమిరపకాయ వల్ల 3కు కర్రీ చాలా బాగా కనిపిస్తుంది. అందులో ఉల్లిపాయ బాగా వేగింది కాబట్టి మనకి కనిపించడం లేదు. చూడండి ఫ్రెండ్స్, అరటికాయ కూడా మనం ఇలాగా నూనెలో వేపుకోవాలి. మొక్క బాగా వేగితేనే మనకి ఏదైనా టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. వావ్, పొగలెళ్ళిపోతుంది. అది మీకు అరటికాయ ఎప్పుడు కావాలనుకుంటే ఇందులో కొంచెం సాల్ట్, కారం వేసుకొని అలా దించేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయ టమాటా వేయరు, కానీ ఇది కర్రీ కాబట్టి వేయవలసి వచ్చింది. 1 స్పూను కారం వేసుకోవచ్చు, చిన్న స్పూన్ అన్నమాట. కొంచెం సాల్ట్, చిన్న పసుపు 1 స్పూన్. తర్వాత ఇప్పుడు మనం సాల్ట్, కారం, పసుపు 3 వేసాం కదా. ఇప్పుడు కలుపుదాం. ఉప్పు కారం వేసాక కూడా కొద్దిసేపు కలిపి అలాగే వేపాల. అలా ఉప్పు కారం వేసి కలిపిన తర్వాత వేపితే కూర ఏదైనా సరే చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే నీళ్ళు వేయకముందే మనం ఇందులో ఉప్పు కారం వేసి అలా కలుపుతుంటే ఏమవుతుందంటే అది కారం ఉప్పు దాన్ని పడుతుంది. ఇప్పుడు గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చూసారు కదా గ్లాసు. ఈ గ్లాస్ వాటర్, ఎందుకంటే ఆల్రెడీ మనకి నూనెలో బాగా ఉడికిపోయింది కాబట్టి వాటర్ తక్కువ వేసుకుంటే కవర్ అయిపోద్ది. అలాగా చూడండి ఫ్రెండ్స్, అరటికాయ ఎందుకు కలుపుతారంటే కొంచెం అడగట్టుకన్నా ఉంటుంది కాబట్టి కలపవలసి వస్తుంది అన్నమాట. కరెంట్ పోయింది ఇప్పుడు మాకు. అలా వచ్చింది. మాకు ఎప్పుడు వీడియో తీసినా కరెంట్ పోవడం, కరెంట్ రావడమే చేస్తుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి, కర్రీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుదాం. ఎప్పుడు కూడా అరటికాయ కూర చేసేటప్పుడు కలపాలి, ఎందుకంటే అది కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది కదా. అరటికాయ కూర కానీ అరటికాయ ఎప్పుడు కానీ తింటే చాలా బాగుంటుంది.
చూసారా ఫ్రెండ్స్ కూర ఎలా ఉడుకుతుందో. నేనైతే మంట అయితే ఐలోనే పెట్టాను, ఎందుకంటే నీళ్ళు వేసాక ఐలో పెట్టకపోతే కూర అంత ఉడికితే టేస్ట్ అయితే రాదు. మనం వాటర్ వేసే ముందు అయితే సిమ్లో ఎప్పుడున్నా పర్వాలేదు, కానీ వాటర్ వేసాక మాత్రం ఐలో పెట్టాలి. ఐలో పెడితే త్వరగా ఉడుకుతుంది. త్వరగా ఉడికిన సమస్య కాదు, కానీ మొక్క ఎప్పుడు కూడా సిమ్లో పెట్టామంటే అది నీరు చిమ్మినట్టుగా ఉడుకుతుంది. కాకపోతే అది ఎప్పుడు మన ఉల్లిపాయలు వేపుకొని ఉప్పు కారం వేసి వేపినప్పుడు సిమ్లో పెట్టాలన్నమాట. కానీ నీళ్ళు వేసిన తర్వాత సిమ్లో పెట్టకూడదు, ఐలోనే ఉంచాలి. అది మాంసం అయితే చాలాసేపు ఉడుకుతుంది కాబట్టి సిమ్లో పెట్టినా పర్వాలేదు, కానీ ఇదైతే మాత్రం సిమ్లో పెట్టకూడదు. ఐలో పెట్టి నేను వండుతున్నాను. చూడండి, చూసారా ఎంత తొందరగా వాటర్ ఎగిరిందో. ఎందుకంటే ఆల్రెడీ మొక్క అంతా కూడా నూనె ఉడికింది కదా. ఈ నూనె ఉడకడం వల్ల చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వావ్! మీకు అన్నంలో వేసుకోవాలంటే ఇలాగ వేసుకోండి ఆ గ్రేవీతో. చూసారా, పాల పన్నీర్ కర్రీలా ఉంది కదా. లేదు చారు పెట్టుకొని ఇంకా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ ఎగరమండి. మీకు మామూలుగా అన్నంలోకి అయితే ఇలా చేసుకొని తినండి. అరటికాయకి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయండి, బాగుంటుంది కూర. నేనైతే 5 పచ్చిమిరపకాయలు స్పూన్ కారం వేసాను కదా, కానీ చాలా టేస్ట్గా ఉంది కూర అయితే. చూడండి, మనకి నీరు కూడా ఏమీ లేకుండా మొత్తం కర్రీలో వాటర్ అంతా అయిపోయింది కదా. చూసారా ఎలా ఉడుకుతుందో కొత్త కొత్తలాడతా. అది బాగుంది కదా. మీరు చూస్తారని నేను గరిటతో తీసి మరీ చూపిస్తున్నాను ఎలాగ ఉండాలో. మేము ఏంటంటే చారు పెట్టుకున్నాం కాబట్టి మా బాగా వాటర్ లేకుండా దగ్గరగా డీప్ ఫ్రై చేసేస్తున్నాం. చూసారా కర్రీ అది అయిపోయింది. ఇప్పుడు మీకు ఆ కర్రీ ఎలా కనబడుతుంది? అరటికాయ కూరలా కనిపిస్తుందా? నాకైతే పన్నీర్ కర్రీలా కనబడుతుంది. పాల పన్నీర్ కర్రీ రెడీ అన్నట్టు ఉంది కదా. కాకపోతే అది కాదు, అరటికాయ కూర. 2 అరటికాయలు చిన్నవి. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా చేసానో. మీరు కూడా ఎలా చేయండి. చూసారా, అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.